థ్యాంక్ యూ. సార్ చాలా చక్కగా చెప్పాడు. మీకు టార్గెట్ అంటే ఏమైనా అర్థమైంది? మీకు టార్గెట్ అంటే బిగ్ డిజైర్ అన్నమాట, బలమైన కోరిక. అంటే మరి కోరిక ఎట్లుంటుంది సార్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు, నిజమా కదా? మరి కోరికకి లక్ష్యానికి ఎట్లా తేడా ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాము. కోరిక అంటే ప్రస్తుతానికి మాత్రమే సంతోషపడతాం, ఆనందపడతాం. లక్ష్యం అంటే ఏమవుతుంది? జీవితాంతం ఆనందంతో ఉంటాము, పక్క వాళ్ళని కూడా ఆనందాన్ని కలిగిస్తాం, సుఖాన్ని కలిగిస్తాం. అంటే ఇప్పుడు రెండు ఒకటే ఎందుకు కావాలి సార్ అంటున్నారు కదా. ఎందుకంటే సపోజ్ చిన్న కోరిక తీసుకున్నాం, ఆ కోరికకి మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నాం అనేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. సపోజ్ ఇప్పుడు మనకి ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. వెరీ గుడ్. ఇప్పుడంతా యూత్ లేకి బాగా చూసుకోబోతున్నాడు ప్రభాస్ కదా. సరే, మీకు పవన్ కళ్యాణ్ ప్రభాస్ వాళ్ళకి వచ్చారు. సరే, ఎవడో ఒకటి వస్తున్నాడు, పని మనడు ఎవడు. వాని సినిమా రిలీజ్ అయిందంటే ఎన్ని గంటలకు అనిపిస్తారు? ఫస్ట్ ఆట 4 గంటలకి. ఏం మీకు తెలుసు కదా, వీళ్ళు 4 గంటల నుంచి వీళ్ళు చెప్తున్నారు, మీకేం తెలుసు? ఎన్ని గంటలకి? సరే, 6 గంటలకు అనుకుందాంలే. ఓకే, 6 అనుకుందామా, 5 అనుకుందామా? 6 అనుకుందాం. 6. టికెట్ ఎంత? 100 ఖచ్చితంగా, మినిమం 100 కదా. మేము 100 రూపాయలు అనమాట. మన స్టాండర్డ్కి 100 రూపాయలు ఉండదు మనకి. మనమేమో ఫస్ట్ స్టార్టే చూడాలనుకునేవి. ఆ సినిమా ఎప్పటి నుంచో రిలీజ్ అవుతుందని చెప్పాను. ఏదో సబ్బు ఇదే చూస్తున్నాము. ఏదో నాన్నకి ప్రేమతోనా ఏ సినిమాది కదా, నాన్నకి ప్రేమతో కదా. ఆ గడ్డము, ఆ కటింగ్ చూసేవాడికి ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది కనెక్ట్ అయిపోయింది. నిజమే కదా. ఇంకా ఆ సినిమా కోసం వెయిటింగ్ చేసి సార్ చూసారు కదా పిల్లడు. ఏం జరుగుతుంది? ఆ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంది? ఎప్పుడు? సంక్రాంతికి ఏమో చెప్పాను మనం కదా. ఆ సంక్రాంతికి ఇప్పటి నుంచే వెయిట్ చేస్తాం. రండి, ఇప్పటి నుంచే వెయిట్ చేసి ఏం చేస్తాము? డబ్బులు లేవు ఆ రోజు వచ్చేపాటికి. డబ్బులు లేకపోతే అప్పు చేస్తాం కదా. లేకపోతే అప్పు చేయడానికి కూడా దొరకలేదు అనుకో, ఇంట్లో ఏం చేస్తాం? ఫైటింగ్ చేస్తాం. ఫైటింగ్ చేసి కింద పడి మీద పడి ఇంక ఏడ్చి ఇంకా నానా రకాలు చేసి డబ్బులు తీసుకొని మళ్ళా టయానికి ముందుగానే వాడు 6 గంటలకి షో స్టార్ట్ చేస్తాడంటే ఎన్ని గంటలు పోయింటాము? 5 గంటలకే పోయింటాము. 5 గంటలకే పోయి అక్కడ వెయిట్ చేసి మరి అక్కడ ఎంట్రన్స్ మన కోసం ఏమన్నా వాకిలు ఉంటే ఫ్రీ తెరిచిటారా? లేదు, అతి కష్టం పైన క్యూలో నిలబడి టికెట్ తీసుకోవాలా, తర్వాత తోసుకుండా లోపల పోవాలా కదా. చాలా ఇబ్బంది, అది ఇబ్బందే కదా. కానీ మనకు అప్పుడు అసలు అది ఇబ్బంది అనిపింది, కష్టం అనే అనిపింది అనమాట. చాలా ఇష్టం అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? అది మనకి ఇష్టం, మన కోరిక అనమాట. అది అంటే మన కోరికను నెరవేర్చుకోవడానికి ఏం చేస్తాం మనము? ఎంత కష్టానికైనా ఇష్టంతో చేస్తాం మనం. అంటే ఒక చిన్న కోరిక, అది వాడు హీరో సినిమా చూడాలనేది ఒక చిన్న కోరిక. ఆ కోరికకే నువ్వు ఒక ప్లానింగ్ వేసుకుని డబ్బులు లేకపోతే ఎవరైనా చెప్పండి, ఇంక డబ్బులు